నమస్తే అండి. నితిగా హెర్బల్ ప్రొడక్ట్స్కి స్వాగతం అండి. ఎలా ఉన్నారంతా బాగున్నారా? హోమ్మేడ్ షాంపూ అండి. ముందు నా మీద ప్రయోగం చేసుకొని నాకు ఎలా అనిపించింది అన్న చూసిన తర్వాత మాత్రమే మనకి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తానండి. ఎందుకంటే నన్ను నమ్మి మీరంతా కూడా ఇంట్లో ట్రై చేస్తున్నప్పుడు దానిలో వచ్చే మంచి చెడు అన్నీ కూడా చూసుకొని దాన్ని బట్టి ఏది సూటబుల్గా ఉంటుంది అందరికీ కూడా అన్నది చూపిద్దామనే ఉద్దేశంతో మాత్రమే కొంచెం లేట్ అవుతుంది. బట్ కంటెంట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. ఇలా కంటెంట్ ఉన్న వీడియోకి లైక్ చేస్తే నాకు కొంచెం మోటివేషనల్గా ఉంటుందండి. యాక్చువల్గా ఇప్పుడు మీకు ఎందుకు ఇది చెప్తున్నా అంటే ఇదిగోండి చూడండి, మీకు ఇలా కనిపించడం కోసం నా బేబీ హెయిర్ అనేది కనిపిస్తుంది కదా మీకు. థైరాయిడ్ వల్ల కూడా నాకు చాలా అంటే చాలా హెయిర్ ఫాల్ అయిందండి. నేను కూడా కెమికల్ షాంపూలే వాడాను మొన్నటిదాకా కూడా. ఇప్పుడు హోమ్ మేడ్ ఇది ఎందుకు అంత స్పెషల్గా చెప్తున్నానంటే దీంట్లో మనం వాడే ప్రతి ఇంగ్రీడియంట్ కూడా న్యాచురల్గా మనకి దొరికేవే. ప్రతి దాని ఒక ఉపయోగాలు కూడా ఏంటనేది నేను వీడియో మీకు తప్పకుండా చెప్తాను. చాలామంది సోప్ తయారు చేసుకొని బ్లాక్ డాట్స్ వైట్ డాట్స్ అంటారు కదండి నోస్ దగ్గర, అవి కూడా క్లియర్ అయింది అని చెప్పడం చాలా హ్యాపీగా అనిపించింది. సోప్కి వచ్చిన కాల్స్ అయితే చాలా హ్యాపీగా అనిపించింది. బట్ మీరు ఏంటంటే కామెంట్లో యూట్యూబ్ ఛానల్ వీడియోలో కింద కామెంట్లో చెప్పారు అంటే మిగతా వాళ్ళు కూడా ఆ క్వశ్చన్ రేజ్ అయితే కనుక వాళ్ళకు కూడా ఒక ఆన్సర్ దొరుకుతుంది. మీకు తప్పకుండా యూట్యూబ్ ఛానల్ నేను ఆన్సర్ చేస్తాను. అందరూ ట్రై చేస్తున్నారు. అట్లీస్ట్ మన ఇంట్లో వల్ల మనం కెమికల్ ఫ్రీగా అనే అట్మాస్ఫియర్ తీసుకుంటామని ఆ అవేర్నెస్ కోసమని చేసే ప్రయత్నంలో మీ అందరూ కూడా పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు. థ్యాంక్ యూ అండి. కొంచెం టైం స్పెండ్ చేసుకుంటే హ్యాపీగా ఇంట్లోనే మనం తయారు చేసుకోవచ్చు. షాంపూని అయితే చూసారు కదండి, మందార, ఉసిరి, రోజ్మెరీ చాలా అంటే చాలా హెల్తీగా ఉందండి. చూడండి మెత్తగా కూడా ఉంది, చాలా ఫ్రెష్ ఫీలింగ్ ఉంది. అంటే షాంపూతో చేసినప్పుడు కూడా మనకి ఇలాంటి ఫీలింగ్ ఉంటుంది. కానీ మనకి అంటే ఎవరిని కించపరిచే ఉద్దేశం అయితే నాకు లేదండి. నేను కెమికల్ ఫ్రీగా ఇంట్లో ట్రై చేద్దాము అనే ఇంటెన్షన్తో నేను ట్రై చేశాను. నాలాగా చేయాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు, హెల్తీగా మనకి కెమికల్ ఫ్రీగా మ్యాక్సిమం ట్రై చేద్దాం అనుకునే వాళ్ళకి యూజ్ అవుతుంది అని మాత్రమే ఈ వీడియోలో నేను చేస్తున్నాను. వీడియోని నేను చాలా వరకు స్కిప్ చేసి మెయిన్ పాయింట్స్ మాత్రం చాలా పెట్టాను. మీరు స్కిప్ చేయకుండా చూసి జాగ్రత్తగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి మంచి ఫీడ్బ్యాక్ ఇస్తారని ఆశిస్తున్నాను. కామెంట్లో తెలపండి. కాల్స్ చేస్తున్నారు, ఇట్స్ ఓకే. కామెంట్లో చెప్పడం చేతకపోయినా ప్రాబ్లం లేదు. మీరు వాడుతున్నారు, అది ఐ ఫీల్ వెరీ హ్యాపీ. మీరు కూడా ఆ కెమికల్ ఫ్రీకి రావాలనుకోవడం చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇంకా షాంపూ అంటే ఇది 1 month కొంచెం టైం స్పెండ్ చేసి 1 month ఈజీగా మీరు ఇంట్లో తయారు చేసుకోవచ్చు. ఇంకా అస్సలు ఆలస్యం చేయకుండా వీడియోకి వెళ్ళిపోదామా? ఇందులో మనం వాడినవన్నీ కూడా గ్రేడ్ 1 క్వాలిటీని తీసుకున్నానండి. షీకాయ, కుంకుడుకాయ, ఉసిరికాయ, రోజ్మెరీ, మెంతులు, కలోంజీ సీడ్స్, బాదం గమ్ము, అవిసె గింజలు, డ్రై మందార పూలు, వేపాకు, రోజ్ పెటల్స్, మందార ఆకులు. ఇవి మొత్తం 12 రకాలండి. మధ్యలో కొన్ని యాడ్ చేస్తూ ఈ షాంపూని మనం తయారు చేసుకుందాం. వీటినన్నిటిని కూడా శుభ్రంగా ఒకసారి వాష్ చేసి తీసుకుందామండి. బయట ఎండలో ఎండబెట్టడం వల్ల దుమ్ము ధూళి లాంటివి ఏమన్నా ఉన్నప్పటికీ కూడా క్లీన్ అవుతుంది అనమాట. ఆకులన్నీ కూడా నేను ముందు తెచ్చినప్పుడే చక్కగా క్లీన్ చేసుకుని వాష్ చేసి నెట్టెడ్ క్లాత్ కప్పి మరి ఇంట్లో నేను డ్రై చేసుకున్నానండి. అయినప్పటికీ కూడా ఒకసారి వాష్ చేసుకుంటే ఇంకా నీట్గా ఉంటుందనే ఉద్దేశంతో వాష్ చేస్తున్నాను. కుంకుడుకాయలు ఇవి చిన్నగా ఉన్నప్పటికీ హై సపోనిన్ న్యాచురల్ కాంపోనెంట్ ఉంటాయి. ఇవి నీటిలో కరిగినప్పుడు నురగగా మారి మన స్కాల్ఫ్ మీద ఉన్న జిడ్డుని మురికిని క్లీన్ చేస్తాయి. షీకాయ ఇది హెయిర్ని సాఫ్ట్ అండ్ సిల్కీగా చేస్తుంది. ఇందులో pH వాల్యూ లోలో ఉండడం వల్ల న్యాచురల్ ఆయిల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఉసిరి జుట్టును బలంగా ఉంచి తల చర్మాన్ని శుభ్రం చేసుకోవడంలోనూ చుండ్రు సమస్యలను తగ్గించడంలోనూ సహాయపడుతుంది. విటమిన్ సి అండ్ యాంటీ ఆక్సిడెంట్స్ జుట్టు ఆరోగ్యంగా సహజ మెరుపును అందిస్తుంది. బాదం గమ్ని కొంచెం వాటర్ తోటి తీసుకొని నానబెట్టి మూత పెట్టుకోవాలి. ఇప్పుడు కడిగి పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ అన్ని ఫిల్టర్ వాటర్ని పోసి స్టవ్ మీద పెట్టి నీరు బాగా వేడెక్కేంత వరకు ఉంచాలండి. ఇందులో మనం వాడిన మెంతులు జుట్టును మృదువుగా చిక్కులు పడకుండా సహాయపడుతుంది. పొడి తల చర్మాన్ని తేమగా ఉంచడంలోనూ మనకి జుట్టు చిట్లిపోకుండా ఉంచడంలోనూ చాలా హెల్ప్గా ఉంటుంది. చుండ్రు సమస్యను తగ్గించడంలో కూడా ఉపయోగపడుతుంది. కలోంజీ సీడ్స్ తల చర్మానికి సంరక్షించే యాంటీ ఆక్సిడెంట్లు కలిగి ఉండి ఆరోగ్యంగా ఉంచడంలోనూ జుట్టును బలంగా ఉంచడంలోనూ సహాయపడుతుంది. ఈ మరుగుతున్న వాటర్లో రోజ్మెరీని కూడా కలుపుకొని మూత పెట్టుకోవాలండి. ఈ ప్రాసెస్ అంతా కూడా నేను నైట్ చేసుకున్నాను. ఇది నెక్స్ట్ డే అండి. చూసారు కదా బాదం గమ్ము ఎంత థిక్గా అయిందో. అవిసె గింజలు ఈ రెండింటిని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి ఈ వాటర్ని మళ్ళీ స్టవ్ మీద పెట్టుకొని మరిగించుకుందామండి. ఇందులో మనం వాడిన బాదం గమ్ము షాంపూని థిక్నెస్గా చేయడంలోనూ తల చర్మాన్ని తేమగా ఉంచడంలోనూ అలాగే జుట్టు మృదువుగా చేయడంలో కూడా సహాయపడుతుందండి. ఈ వాటర్ మొత్తాన్ని హాఫ్కి మరిగినాక తీసుకొని ఒక జల్లెడలో పోసుకొని వడగట్టుకుందామండి. అలాగే
ఇప్పుడు ఇంకా దీనిలో ఉన్న సారం దింపడానికి మరికొన్ని వాటర్ తీసుకుందామండి. ఇది ఫిల్టర్ వాటర్ మాత్రమే తీసుకోండి. తీసుకుని మళ్ళీ కొంచెం సేపు మరిగించుకుందాం. అంటే ఈ వాటర్ హాఫ్ అయ్యే వరకు కూడా మరిగించుకుందామండి. ఇందులో వాడిన అవిసె గింజలు జుట్టును సిల్కీగా షైనీగా ఉంచడంతో పాటు న్యాచురల్ జెల్గా కూడా మనకు ఉపయోగపడుతుంది. జుట్టును చిక్కులు పడనీయకుండా మృదువుగా ఉంచుతుంది. కొంత వాటర్ మరిగిన తర్వాత కరివేపాకును కొంత వేసుకున్నానండి. ఈ కరివేపాకు ఉపయోగాలు ఇన్ని కాదండి, అనేక పోషక విలువలు, ఔషధ గుణాలు ఉన్నది. ఇందులో విటమిన్ ఏ, బి, సి, ఈ, ఐరన్, కాల్షియం, ఫాస్ఫరస్, పొటాషియం, మెగ్నీషియం ఇలా ఎన్నో రకాలు ఉన్నాయండి. ఇది జుట్టు రాలడాన్ని ఆపుతుంది, వేర్లు బలపరుస్తుంది, తెల్ల జుట్టు రావడాన్ని నివారిస్తుంది. ఈ వాటర్ సగానికి మరిగిన తర్వాత మళ్ళీ ఫిల్టర్ చేసుకొని మిగిలిన సారం తీయడానికి మరికొన్ని వాటర్ పోసుకుందాం. ఇలా మనం తీసుకున్నవి ఎన్నైతే తీసుకున్నామో వాటిలో ఉన్న సారం మొత్తం దిగే వరకు కూడా మనం ఇలా చేసుకోవచ్చు అనమాట. ఈ కుంకుడుకాయల షాంపూ కోసం మనం తీసుకున్న మందార పూలు, మందార ఆకులు ఇది ఇప్పటిది కాదండి, పూర్వీకుల నుంచి మనకు వస్తున్నదే. వీటిల్లో చెప్పలేనన్ని జుట్టు సంరక్షించే పోషకాలు ఉన్నాయి. చాలా ప్రసిద్ధి చెందిందనమాట. ఈ మందార పువ్వులు, మందార ఆకులు జుట్టును సహజ మృదుత్వాన్ని అందించి మంచి కండిషనింగ్ ఇస్తుంది. తల చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచి, జుట్టు బలంగా ఉంచి, తలను పొడిబారనివ్వకుండా కాపాడుతుంది. షాంపూకు మంచి థిక్నెస్ని ఇస్తుంది. నేను తీసుకున్న వాటికి 3 times తీసానండి. ఇప్పుడు రిమైనింగ్ దాన్ని మామూలు వాటర్ తోటి ఫిల్టర్ చేసుకుంటున్నాను. అదంతా కూడా స్మాష్ చేసి దానిలో ఉన్న గ్రేవీ మొత్తాన్ని కూడా ఫిల్టర్ చేసుకుంటున్నాను. ఇందులో మనం వాడిన వేపాకు తలలోని చుండ్రు, దురద, జిడ్డును తొలగించడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది. హెర్బల్ షాంపూకి మంచి సహజమైన పదార్థంగా పనిచేస్తుంది. ఇలా ఫిల్టర్ చేసుకుంటున్నానండి, చూస్తున్నారు కదా. ఇప్పుడు దీనిలో మనం వాడిన రోజ్ పెటల్స్ ఇవి సహజంగానే సుగంధ తైలంలా పనిచేస్తుంది. విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండి ఆహ్లాదకరమైన సువాసనను హెయిర్కి అందిస్తూ మంచి మృదుత్వాన్ని అందిస్తుంది, ఫ్రెష్ ఫీలింగ్ని ఇస్తుంది. ఇందులో వాడిన అలోవెరా విటమిన్ ఏ, సి, ఈతో పాటు జింక్, మెగ్నీషియం లాంటి ఖనిజాలు పుష్కలంగా ఉంటాయన్నమాట. సహజ కండిషనర్ లాగా ఉపయోగపడుతుంది. తలలోని చర్మాన్ని చల్లబరచడంలో మంచి రిజల్ట్ని ఇస్తుంది అనమాట. చూశారు కదండి. దీన్ని నాకు ఓపికన్నంత వరకు చీల్చి చెండాడి జ్యూస్ మొత్తాన్ని కూడా గ్యాదర్ చేశాను. ఇప్పుడు దీనిలోకి అవిసె గింజలను యాడ్ చేసుకున్నానండి. బాదం గమ్లోకి అలోవెరాది ఒక పీస్ తీసుకొని అలోవెరా పీసెస్ అండ్ బాదం గమ్ని రెండింటినీ కలిపి మిక్సీ పట్టుకున్నానండి. ఆ మిశ్రమాన్ని కూడా ఇప్పుడే దీనిలో కలిపాను. ఇవి మనం మళ్ళీ వేడి చేస్తున్నాము, ఎందుకంటే దీన్ని మనం మామూలు వాటర్ తీసుకున్నామండి, వేడి చేయలేదు. కాబట్టి ఆ జ్యూస్ తీసుకున్నదంతా కూడా పిండేసిన దాంట్లో అవిసె గింజలు అలాగే అలోవెరా, బాదం గమ్ పేస్ట్ చేసింది మొత్తం కూడా కలిపి నిదానంగా సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకున్నానండి. ఇది థిక్ కండిషన్కి వచ్చేసిందండి. ఇప్పుడు దీన్ని కూడా ఇంతకుముందు మనం ఫిల్టర్ చేసుకున్న దాంట్లోకి వడగట్టుకున్నాను. చూసారు కదండి. ఇప్పుడు ఈ నురగంతా కూడా తగ్గే వరకు కూడా మనం పక్కకి స్టోర్ చేసుకుందాం. ఇందులోకి ఇప్పుడు మనం గుంటగలగరాకు, వట్టి వేర్లను కూడా కలుపుకుందాం. గుంటగలగరాకు జుట్టుని రాలడాన్ని తగ్గించి జుట్టు పెరుగుదలకు ముఖ్య పాత్ర వహిస్తుంది. చుండ్రును తగ్గించి జుట్టుకు మంచి షైనింగ్ ఇచ్చి తలను చల్లబరచడంలో చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. వట్టివేర్లు ఇది షాంపూకి ఒక సహజ సువాసనని ఇస్తుంది. మన మెదడును చల్లబరచడం కోసం, అంటే తలను చల్లబరచడం కోసం, తలలో ఉన్న దురదలు తగ్గించడం కోసం కూడా దీన్ని వాడతారు. చాలా అంటే చాలా యూస్ఫుల్గా పనిచేస్తుందండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతా ఓవర్ నైట్ వదిలేసాను. మరుసటి రోజు దీనిని ఆ వట్టి వేర్లు, గుంటగలగరాకు కూడా వడగట్టుకుంటున్నానండి. ఇలా మొత్తం వడగట్టుకున్న తర్వాత మనకి పర్ఫెక్ట్గా షాంపూ అనేది ప్రిపేర్ అవుతుంది. చూసారు కదండి ఎంత చిక్కగా ఉందో. ఇలా ఒక స్ట్రైనర్ సహాయంతో మనం అంతా వడగట్టుకోవాలి. ఇది మనం ఫ్రిడ్జ్లోనే కాకుండా విడిగా కూడా పెట్టుకోవడానికి వీలుగా చేశానండి. దీనిలో చల్లటి నీళ్ళు అనేది కలపద్దు. ప్రతిసారి కూడా మనం మరిగించిన వేడి వాటర్నే తీసుకోవాలి. ఇలా మనం మొత్తం ఫిల్టర్ చేసుకుంటే చాలా, అంటే వట్టివేర్లు వేయడం వల్ల మంచి సువాసన వస్తుందండి. కుంకుడుకాయల స్మెల్ కూడా చాలా బాగుంటుంది. చూడండి ఎంత థిక్గా వచ్చిందో. మనం డైరెక్ట్గా ఇలా యూజ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ ఇప్పుడు ఫస్ట్ టైం మనకి కెమికల్ ఫ్రీకి, అంటే హోమ్మేడ్కి వాడుతున్నాం కాబట్టి దీనిలో మనం ఇలా డైరెక్ట్గా వాడటానికి ఇబ్బందిగా అనిపించిన వాళ్ళు కొంచెం ఎసెన్షియల్ ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవచ్చు అండి. ఇందులోకి నేను లెమన్ గ్రాస్ అండ్ రోజ్మెరీ ఎసెన్షియల్ ఆయిల్స్ వాడానండి. అలాగే దీనిలోకి నేను విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా కలిపాను. బట్ ఆ వీడియో క్లిప్ అనేది మనకి మిస్ అయింది. దీనిలోకి విటమిన్ ఈ క్యాప్సిల్స్ కూడా కలిపాను.
ఇవన్నీ కలుపుకొని చక్కగా ఎక్కువసేపు తిప్పాలండి. మనం కలిపిన కుంకుడుకాయలతోనే నురుగు వస్తుందండి. కాకపోతే పిల్లలకు అలవాటు అవ్వడం కోసం కొంచెం ఆర్గానిక్ ఫార్మింగ్ జెల్ షాంపూకి సంబంధించి ఒక 50 ml కలిపానండి. దానివల్ల కొంచెం నురుగు అనేది కనిపిస్తుంది అనమాట. అప్పుడు పిల్లలు కూడా హ్యాపీగా వాడతారు అని. చూసారు కదండి, ఇంతే. హ్యాపీగా మీరు కూడా తయారు చేసుకుని మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో కామెంట్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.